వీళ్ళు పాపం చేసిన పాపులందరూ శిక్షలు అనుభవించక తప్పదు. రైట్ సార్, రైట్. రామకృష్ణ గారు ఇందాక బ్రేక్ అయింది సార్, ప్లీజ్. పవన్ గారు సార్, ఏదేమైనా వీళ్ళు పాపం చేశారు, తప్పు చేశారు, నేరం చేశారన్నది ప్రాథమికంగా నిర్ధారణ అయితే అయిపోయిందండి పవన్ గారు. ఇంకా ఇంత నేరాలు చేసినటువంటి ఈ దుర్మార్గులకు శిక్షలు ఏ స్థాయిలో ఉంటాయని కూడా మనం ప్రజలకు తెలియజేయాలి. ఒకటి గుర్తు పెట్టుకోవాలి, భగవంతుడు వేసే శిక్ష ఖచ్చితంగా వేశాడు, కొంతమంది అనుభవిస్తున్నారు, ఇంకా కొంతమంది అనుభవించిపోతారు. ఇక్కడ ముఖ్యంగా స్వామివారికి ద్రోహం చేసినటువంటి ఈ ద్రోహులలో అత్యంత ప్రధానమైనటువంటి కింగ్ పిన్ ఒకరున్నారు. ఆయన పేరు చాలా వరకు సాక్షులు కూడా బయట పెట్టారు. సాక్షులు కూడా తమకు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో సిట్ ముందర చెప్పి ఉన్నారు. మరి అతన్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తారా లేదా అన్నది మనం వేచి చూడాలి. వీళ్ళందరిపైన విచారణ చేసి త్వరితగతిన, నేను అంటున్నది ఏంటంటే పవన్ గారు, చాలా తొందరగా కనీసం ఒక టైం బౌండ్ పెట్టుకోండి. 6 నెలల, సంవత్సరమా, 2 సంవత్సరాల, ఏదో ఒక టైం బౌండ్ పెట్టుకొని ఈ యొక్క కేసు విచారణను పూర్తి చేసి దోషులకు శిక్షలు అన్నటివి వేయాలి. అప్పుడే భక్తులకు కానీ ప్రజలకు కానీ ఈ యొక్క వ్యవహారంలో ఒక సంతృప్తి కానీ ఒక రిలీఫ్ కానీ దొరుకుతుందని నేను భావిస్తున్నాను పవన్ గారు. ఈరోజు ఈ వ్యవహారము వెలుగు చూపి ఒక 6 నెలలు సమయం దాటింది. ఈ 6 నెలల లోపలే సిట్ అధికారులు చాలా కష్టపడి అనేక రకమైనటువంటి రికార్డులు పరిశీలించి 3 రాష్ట్రాలు తిరిగి ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి రూర్కీలో ఈ యొక్క బోలేబాబా డైరీ ఉంది. తమిళనాడులో ఉన్నటువంటి దిండిగల్లో ఈ యొక్క ఏఆర్ డైరీ ఉంది. మన ఆంధ్రప్రదేశ్ లో వైష్ణవి డైరీ ఉంది. వీళ్ళు ముగ్గురు కలిసి ఈ నేరం చేశారు. అంటే 3 రాష్ట్రాలను తిరిగి 3 రాష్ట్రాల్లో ఉన్నటువంటి రికార్డును పరిశీలించి 3 రాష్ట్రాల నుంచి వివిధ రకాలమైనటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకొని ఈరోజు సిట్ అధికారులు ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేశారు. మరి దీనిని విచారణకు స్వీకరించి వెంటనే న్యాయస్థానాలు కూడా తగిన తీర్పులు ఇచ్చినట్లయితే భక్తులకు, అదే విధంగా ప్రజలకు, నేరం చేసిన వాడికి కూడా న్యాయమే అంటున్నాను. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి లాగా 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు కేసులు పెండింగ్ పెట్టుకొని ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి దొంగ, జగన్మోహన్ రెడ్డి దోపిడీదారు, జగన్మోహన్ రెడ్డి దోచేసుకున్నాడు, లక్షల కోట్లు తినేశాడని అనిపించుకోవడానికి ఎందుకండి సంవత్సరాల తరబడి? వీళ్ళు కూడా విచారణకు సహకరించి విచారణ తొందరగా ముగిసేటట్లు వీళ్ళు కూడా తమ సహకారాన్ని అందిస్తే తేలిపోతుంది కదా నిజాలు. అటువంటి ప్రక్రియ కావాలంటారు పవన్ గారు. ఓకే, ఇక్కడ ఏంటి, ఇప్పుడు భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని రాష్ట్రమే కాకుండా దేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అలజడి రేగిందన్నది వాస్తవం. అటువంటి నీచ కార్యానికి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు తెరలేపారన్నది వాస్తవం. ఈ రోజు నేను చెప్తున్నది కాదండి, సాక్షాత్తు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఏదైతే గుజరాత్ లో ఉందో, డైరీకి సంబంధించి పాల ఉత్పత్తులకు సంబంధించి ఇటువంటి వ్యవహారాన్ని పర్యవేక్షణ చేసే అధికారం ఉన్నటువంటి ఒక కేంద్ర అధికార సంస్థ ఆ యొక్క నెయ్యిలో అనిమల్ ఫ్యాట్ ఉందని సర్టిఫై చేసి ఇచ్చింది. ఇది ఇంతకంటే నీకు ప్రూఫ్ కానీ, ఇంతకంటే ఆధారం కానీ, ఇంతకన్నా సాక్ష్యాధారాలు కానీ అవసరం లేదు. ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే, పవిత్రంగా భావించి పవిత్రంగా స్వీకరించేటువంటి ప్రసాదంలో అనిమల్ ఫ్యాట్ ఉండడం అన్నది ఎంత జుగుప్సాకరమైందో ఒకసారి ఆలోచించండి. రైట్ సార్. ఒక్కటి ఇక్కడ ఎందుకంటే మనోభావాలు, ఇక్కడ మనోభావాన్ని లెక్కగట్టడానికి కానీ, మనోభావాన్ని తూకమేయడానికి కానీ ఈ ప్రపంచంలో ఏ వ్యవస్థ లేదు. అది ఒక నమ్మకం. అటువంటి మనోభావాలని, అటువంటి నమ్మకాలని ధ్వంసం చేసినటువంటి ఈ రాజకీయ నాయకులను రాజకీయాల నుంచి శాశ్వతంగా పంపించేలా లేదా పవన్ గారు? అంతే సార్, రైట్. ఇక్కడ టిటిడి బోర్డు ఒకటి గమనించాలి. నేను కూడా ఒకటి చాలాసార్లు నేను కూడా ప్రస్తావన చేశాను. ఒక వ్యక్తికి ఒక పదవి. ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు ప్రస్తావన చేసినట్లుగా ఒక వ్యక్తికి ఒకే పదవి ఉండాలి. ఇది రాజ్యాంగంలో ఉన్నటువంటి న్యాయ సూత్రం. అవును. ఇక్కడ ఎమ్మెల్యేను తీసుకొచ్చి టీటీడీ బోర్డు మెంబర్లుగా వేస్తున్నారు. ఒక తుడా చైర్మన్ తీసుకొచ్చి మరి టీటీడీ బోర్డు మెంబర్ గా నియమిస్తున్నారు. అంటే ఏమిటి, 2 పదవులను జోడు గుర్రాల స్వారీని ఒకేసారి ఒక వ్యక్తికి ప్రభుత్వాలు ఎందుకు అడ్డగడతాయండి? ఎందుకు అటువంటి వెసులుబాటు ఇస్తున్నాయి?
మీరు ఎమ్మెల్యేగా గెలిచారు, మీరు ఎమ్మెల్యేగా మీ యొక్క నియోజకవర్గంలో మీ ప్రజలకు సేవ చేయండి. టిటిడి బోర్డు అన్నది ధార్మిక సంస్థ, ధర్మబద్ధమైనటువంటి సంస్థ. అక్కడ భక్తులకు లేదా ఆ యొక్క ధర్మాన్ని శాసించేటువంటి హిందూ ధర్మకర్తలకు అందులో భాగస్వామ్యం కల్పించండి, వాళ్ళను టిటిడి మెంబర్లుగా పెట్టండి, వాళ్ళ ద్వారా ధర్మ రక్షణ చేయండి. రైట్ సార్. అంతేగాని ఎమ్మెల్యేలను లేకపోతే ఎంపీలను వార్డు మెంబర్లను పొలిటీషియన్స్ తీసుకొచ్చి బోర్డులో ఇన్వాల్వ్ చేయబట్టి ఒకరు ఎమ్మెల్యేగా 10 లీటర్లు ఇస్తున్నాడు, టిటిడి బోర్డుగా 10 లీటర్లు ఇస్తున్నాడు, కలిపి 30 లీటర్లు పంపిస్తున్నాడు. అక్కడ 30 మందికి అకామిడేషన్ కావాలి, అందులో మిస్యూజ్ జరుగుతుందని మనమే చెప్తున్నాం. ఆ లెటర్లనే కాకుండా కూడా కాన్సన్ట్రేషన్ కదా సార్, నియోజకవర్గంలో చూడాలా టీటీడీలో చూడాలా అనేది కూడా ఉంటది కదా, ఎందుకంటే సమయం కూడా కేటాయించడం ముఖ్యం కదా. ఒక వ్యక్తి ఒక ఉద్యోగం చేయగలుగుతాడండి, ఎన్ని ఉద్యోగాలు చేయగలుగుతాడు? అది ప్రజాసేవలో ఒక చిన్న జ్యూరిడిక్షన్ లోనే మనం పనిచేయడానికి ఎంత అవస్థలు పడతామో ఒక పోస్ట్, చిన్న పోస్ట్ కి. అటువంటిది ఇంత పెద్ద పెద్ద నియోజకవర్గాల్లో ప్రజల చేతి ఎన్నుకోబడి ప్రజల కోసం పనిచేయాల్సి అన్ని డిపార్ట్మెంట్ల పైన ఒక విజిలెన్స్ లాగా పనిచేయాల్సినటువంటి ఎమ్మెల్యే గారు మళ్ళీ టిటిడి బోర్డు కార్యక్రమాల్లో, టిటిడికి సంబంధించిన వ్యవహారాల్లో, టిటిడి యొక్క పరిపాలనలో ఆయన జోక్యం చేసుకొని ఆయన దాంట్లో ఉన్నటువంటి మంచి చెట్టులను ఆయన బేరేజ్ వేసుకొని ఎలా తను ఆ విధంగా మన్నిక కాగలరు? రైట్. ఓకే కిరణ్ గారు, ఫైనల్ కంక్లూడ్ చేయండి.